రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులో గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఆరోపించింది బీజేపీ. భూ నిర్వాసితులకు నష్టపరిహారంతో న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. అసెంబ్లీ ముట్టడించేందుకు గులాబీ నేతలు ప్రయత్నించారు. పాలమూరుకు సాగునీరు ఇవ్వాలని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. పాలమూరు జిల్లాను కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని విమర్శించారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. పాలమూరుకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి రెండు పార్టీలకు లేదన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల పేరుతో ఒకరిపై మరొకరు నెపనెట్టుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. జూరాల నుంచి నీళ్లు తీసుకోవాలని మొదటి నుంచి చెబుతున్నా పట్టించుకోలేదన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నాగర్ కర్నూల్ లేదా నల్గొండ అని పేరు పెట్టాలన్నారు ఎంపీ డీకే అరుణ. 2 ఏళ్లైంది కాంగ్రెస్ చేయలేదని ఆయన, 10 ఏళ్ల నుండి వాళ్ళు చేయలేదని ముఖ్యమంత్రి. ఇద్దరు కూడా పాలమూరు జిల్లాకు నష్టం చేసినటువంటి వ్యక్తులే. 10 ఏళ్ల నుండి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయింది. మేము మళ్ళీ అధికారంలోకి రావాలనేటటువంటి ఒక సెంటిమెంట్ ని క్రియేట్ చేయాలని కేసీఆర్ ఆడుతున్నటువంటి నాటకం. తెలంగాణలో బీసీల పరిరక్షణకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి హాజరైన ఆర్ కృష్ణయ్య, బీసీల సంఖ్య అధికంగా ఉన్నా వారిపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుంది. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలు ఉండదు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు ఆదిలాబాద్ జిల్లా భూ నిర్వాసితులు. అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న రైతులను బషీర్బాగ్ నిజాం కాలేజ్ దగ్గర అరెస్టు చేశారు పోలీసులు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో పాటు రైతులను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టుల కింద భూములను కోల్పోయిన భూ నిర్వాసితులకు న్యాయం చేయాలన్న డిమాండ్తో అసెంబ్లీ ముట్టడికి యత్నించారు రైతులు. కోరాట, చనాకా ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు పాయల్ శంకర్. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలన్నారు.